నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేటి లక్ష్మి. కాక్రోచ్ జనతా పార్టీ ఇదో కొత్త పార్టీ. రాజకీయాల్లో పోటీ చేయం, కానీ మా సైడ్ నుంచి మా ప్రశ్నలు మాత్రం సంధిస్తాం అని ఆన్లైన్లో ఒక పార్టీ మొదలైంది. ఈ పార్టీ మొదలై వారం రోజులు కూడా కాలేదు, కానీ 20.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో. ఇక ట్విట్టర్ చెప్పనక్కర్లేదు. ఇక గంటకి ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. పోస్టులు కూడా చాలా చేస్తున్నారు. మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అన్నమాట. అలాగే సెక్యులర్ డెమోక్రటిక్ లేజినెస్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది ఈ పార్టీ. ఇక ఈ పార్టీలో చేరాలంటే 4 విషయాల్లో మీరు ఎలిజిబిలిటీ సాధిస్తేనే ఈ పార్టీలో చేరగలుగుతారు. ఆ 4 విషయాలు ఏంటి, అసలు ఈ పార్టీ ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు పెట్టారనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, అలాగే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ సైడ్ ఏదైనా మిస్టేక్ జరిగి స్టూడెంట్స్ వెళ్ళి రీచెక్ చేయమని అడిగితే ఖచ్చితంగా రీచెక్ చేస్తాం, కానీ డబ్బులు కట్టాలి అనడం. ఇలా తప్పు చేయని వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇది మన దగ్గర ఉన్న సిస్టమ్. ఇది అభిజిత్ దీప్కే అనే కాక్రోచ్ పార్టీని స్థాపించిన వ్యక్తి చెప్తున్నారు. ये सिस्टम की गलती थी जिसकी वजह से 22 लाख से ज्यादा स्टूडेंट्स का फ्यूचर खराब हुआ है। ये सिस्टम की गलती थी जिसकी वजह से नीट के स्टूडेंट्स को सुसाइड करनी पड़ी है। ఇక ఈ పార్టీ ఎందుకు ఎలా మొదలైందంటే, సూర్యకాంత్ అనే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఆధ్వర్యంలో ఒక హియరింగ్ నడుస్తోంది. అదేంటంటే, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పెద్ద పెద్ద లాయర్లు అవుతున్నారని సీనియర్ లాయర్లపైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీనికి రెస్పాండ్ అవుతూ ఒక మాట అన్నారు ఆయన. ఆ మాట ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెట్టడానికి దారితీసింది. దేర్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ కాక్రోచెస్ లైక్, అంటే యువత బొద్దింకల్లా ఉన్నారు అని. వారికి బయట ఎలాంటి ఉద్యోగాలు రావు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు, ఇంకొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు అవుతున్నారు, ఎవరి మీద పడితే వారి మీద దాడి చేస్తున్నారు అని అన్నారు. ఈ మాటలు ఒక వ్యక్తికి నచ్చలేదు. అతనే అభిజిత్ దీప్కే. ఇక అభిజిత్ దీప్కే ఎవరంటే, బోస్టన్లో చదువుకుంటున్నారు. ఈయన 2000 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చేశారు. ఇక ఆ తర్వాత అంటే ఇప్పుడు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చేసిన మాటలు నచ్చక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, నిరుద్యోగ కాక్రోచెస్ కోసం ఈ పార్టీ పెడుతున్నారు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ పై క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసే ముందు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అవేంటంటే, ఉద్యోగం చేయకూడదు, లేజీగా ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండాలి, డూమ్ స్క్రోలింగ్ చేస్తూనే ఉండాలి, గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా అడగగలిగేలా ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ మీలో ఉంటే మీరు నిరభ్యంతరంగా లింక్ క్లిక్ చేసి కాక్రోచ్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు అని పోస్ట్ పెట్టారు. దీంతో చాలా మంది అన్ఎంప్లాయ్ యువత లింక్ క్లిక్ చేసి జాయిన్ అవుతూ వచ్చారు. దీంతో క్షణాల్లోనే చాలా మంది ఫాలోవర్స్ మిలియన్స్ లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. వేలలో కామెంట్లు కూడా వచ్చాయి. అలాగే మంచి సపోర్ట్ కూడా పెరిగిపోయింది ఈ పార్టీకి. కొన్ని కామెంట్స్ చూస్తే, మీరు ఏ మాత్రం వెనకడుగేయద్దు, ఒక కాజ్ కోసం ఈ పార్టీ స్టార్ట్ చేశారు అని స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కామెంట్స్ పెట్టారని అభిజితే చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత సిజేఐ సూర్యకాంత్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు నన్ను టార్గెట్ చేశారు. నేను ఎవరైతే ఈ లీగల్ ప్రొఫెషన్లోకి ఫేక్ సర్టిఫికెట్లతో వచ్చారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి అన్న మాటలు హైలైట్ చేసి అసందర్భంగా వాడటం మొదలుపెట్టారు. మన దేశంలో ఉన్న యువతను నేను ఎందుకు టార్గెట్ చేస్తాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే ఆన్లైన్లో పార్టీకి మిలియన్స్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆన్లైన్లో ఏ పార్టీనైనా ప్రశ్నిస్తే క్షణాల్లో వైరల్ అవుతుంది అని అర్థమైనట్టుంది. అందుకే ఈ వీడియో చూస్తున్నప్పటికే 20.4 మిలియన్ల ఫాలోవర్స్ పెరిగిపోయారు ఇన్స్టాగ్రామ్లో. ఇక జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా కూడా నీట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే రాజస్థాన్లో సికారా అనే ఊర్లో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది. అందులో 400 ప్రశ్నలుంటే 120 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ గారు ఒక మాట అన్నారు. తప్పు జరిగింది, ఎవరికి అన్యాయం జరగకూడదు, కాబట్టి एग्जाम ను పోస్ట్ పోన్ చేస్తున్నామని అన్నారు. हमें जो नीट जो सब अनुभव है ताको ध्यान रखेगी
राधाकृष्ण कमिटी परामर्श देइथिले जे नीट परीक्षा को धीरे धीरे ऑनलाइन आड़ को नेबा पई आमे ए वर्षर निष्पत्ति करलु मो गतकाली घोषणा करिछि दिल्ली ठारे जे आगामी वर्षर 27 मसिहार नीट परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट माध्यम ऑनलाइन దీంతో 2-3 సంవత్సరాల నుంచి ఈ నీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోపంతో ఈ కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అలాగే చాలా మంది డిగ్రీలు చేసి ఉద్యోగాలు దొరక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంకా అవుతున్నారు కూడా. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా రెస్పాన్సిబిలిటీ, ఆయన కుర్చీ దిగాలి, అది డిమాండ్. లేదు కుదరదు అంటే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాం అని అభిజిత్ అంటున్నారు. तो हम चाहते हैं कि कुछ भी हो जाए लेकिन धर्मेंद्र प्रधान को रिजाइन तो करना ही पड़ेगा. तो चलिए साथ में आवाज उठाते और एक प्रेशर बनाते हैं जिससे उन सभी विद्यार्थियों को, उन सभी स्टूडेंट्स को न्याय मिलेगा जिनके साथ गलत. అయితే ఇక అలాగే ఈ కాక్రోచ్ పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. అదేంటంటే పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ స్థానాలు లేదా పదవులు ఇవ్వడాన్ని నిషేధం. అలాగే ఇక రెండవది మహిళా రిజర్వేషన్లు. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకుండానే పార్లమెంటు, కేంద్ర కేబినెట్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం. ఇక మూడవది పార్టీ ఫిరాయింపులకు కఠిన శిక్ష. పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలకు 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం. ఇక నాలుగవది ఓట్ల తొలగింపుపై చర్యలు. ఏ అర్హత గల ఓటరు ఓటైనా డిలీట్ చేయబడితే బాధ్యులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవడం. ఇక ఐదవది మీడియా కార్పొరేషన్లపై కొరడా. పెద్ద కార్పొరేట్ సంస్థల యాజమాన్యంలో నడిచే మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయడం. ఇక ఇది మేనిఫెస్టోలో ఉన్న 5 విషయాలన్నమాట. ఇక అలాగే ఈ పొలిటికల్ సెటారికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ పై లీగల్ డిమాండ్ కూడా వచ్చింది. దీంతో భారత్ లో తమ అకౌంట్ ను విత్ హోల్డ్ చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అభిజిత్ దీప్కే తన పర్సనల్ అకౌంట్ లో చెప్పుకొచ్చారు. हेलो एवरीवन. सो एक रिसेंट अपडेट है. मैं अभी थोड़ी देर पहले भी बता चुका हूँ, फिर से बता रहा हूँ कि हमारे सभी सोशल मीडिया प्लेटफॉर्म्स हैक करने की कोशिश की जा रही है. हम जितना इस सिस्टम के अगेंस्ट, इस गवर्नमेंट के अगेंस्ट बोल रहे हैं, उससे इन लोगों को अब थोड़ा इरिटेट हो रहा है, जिसकी वजह से ये अभी सारे के सारे हमारे प्लेटफॉर्म्स, हमारी वेबसाइट को भी ये हैक करने का ट्राई कर रहे हैं. इंस्टाग्राम के मुझे अभी तक कम से कम 100-150 पासवर्ड रिसेट की रिक्वेस्ट आ चुकी है. తాము ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ను భారత్ లో బ్లాక్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే మళ్ళీ కొన్ని గంటల్లోనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో మళ్ళీ మరో ఖాతాను కూడా తెరిచారు. ఇదిలా ఉంచితే ఈ అకౌంట్ ను బ్లాక్ చేయడంపై కొందరు సినీ, సోషల్ మీడియా ప్రముఖులు కూడా స్పందించారు. వాళ్ళు చిన్మయ్ శ్రీపాద, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే వ్యవస్థకు బలమైన సందేశాన్ని అయితే పంపించగలిగిందని తెలుస్తోంది. జంజెట్ తిరుగుబాటు మొదలైందా అనే తరహాలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతను చిన్నచూపు చూస్తే ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఈ ఉద్యమం నిరూపించిందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే రేపో మాపో జంజెట్లకు ఇదో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదనిపిస్తోంది. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే వ్యవస్థకు బలమైన సందేశాన్ని అయితే పంపించగలిగిందని తెలుస్తోంది. జంజెట్ తిరుగుబాటు మొదలైందా అనే తరహాలో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కూడా. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతను చిన్నచూపు చూస్తే ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఈ ఉద్యమం నిరూపించిందనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే రేపో మాపో జంజెట్లకు ఇదో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక ఇంటర్నెట్ మీమ్ కాదు. ఉద్యోగాలు లేక భవిష్యత్ చీకటిమయంగా మారిన సమయంలో దేశంలోని కోట్ల మంది జంజెట్ యువత తమ గొంతుకను వినూత్నంగా వినిపిస్తున్న ఒక డిజిటల్ విప్లవం అనే చెప్పాలి. మరి ఈ నయా సటరికల్ పొలిటికల్ పార్టీ ఫ్యూచర్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూద్దాం. మరి అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.